హాయ్, వెల్కమ్ టు టైమ్స్ నౌ వార్తలు. ఇప్పుడు ఈరోజు పెద్ద ఆడవాడు నడుస్తుంది. మనోడిని అడిగి తెలుసుకుందాం పెద్ద సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంటో కనుక్కుందాం అసలు. హాయ్ బ్రో. హాయ్. పెద్ద సినిమా చూసి వచ్చినట్టున్నాం. నైట్ ప్రీమియర్స్ పడ్డాయి, ప్రీమియర్స్కి వెళ్ళాను. ఓకే, సూపర్. ఎలా ఉంది సినిమా? సినిమా నాకైతే నచ్చింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes ల్యాగ్ అనిపించినా కానీ తర్వాత ఇంటర్వల్ బ్యాంక్ నుంచి సినిమా సీట్లలో కూర్చోపెట్టాడు బుచ్చిబాబు డైరెక్టర్. సూపర్ సూపర్. ఓకే, ఫ్యాన్స్ ఆడావిడ అది ఎలా ఉంది? ఫ్యాన్స్ ఆడైతే ఫుల్ ఖుషీలో ఉన్నారు వాళ్ళందరూ. మామూలుగానే రామ్ చరణ్కి మాస్ క్యారెక్టర్ ఏమైనా ఇచ్చానంటే చింపి పడేస్తాడు. అలాగే అప్పట్లో రంగస్థలంలో ఎలా చేశాడో అంతకు మించి డబల్ చేశాడు అనిపించింది ఈ పెద్దిలో. మన పిఠాపురం కుర్రోడు బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. యాక్చువల్లీ బుచ్చిబాబుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంది, నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను కానీ చాలా మంది గుడి కట్టేస్తాను అంటున్నారు బయట. సో స్థలం ఒకడైతే స్థలం కొంటానని కూడా రివ్యూ ఇచ్చాడు నన్ను. సో అంత దానికి కారణం ఏంటంటే తను తీసుకున్న స్టోరీ లైన్ అలాంటిది. ఆ లైన్ ఎలా అయితే తీసుకున్నాడో దాన్ని ఎలాగ ఎలివేట్ చేశాడో తను అనుకున్న విధంగానే పర్ఫెక్ట్గా పిక్చరైజేషన్ అయితే చేసాడు అనిపించింది. ఓకే ఓకే. మరి బాబాయ్ కొడుకు రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సో నేను ఆల్రెడీ చెప్పా, రంగస్థలానికి మించి డబల్ త్రిబుల్ చేశాడు తను యాక్టింగ్. డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ తన యాక్టింగ్ చూడాలి. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఉంటుంది తన యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఎవడనైతే కంటతడి పెట్టుకుంటాడు, అలాంటి యాక్టింగ్ చేశాడు. దీంట్లో సుకుమార్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది? నాకు కనిపించి ఆ వాసన అయితే ఖచ్చితంగా తగిలింది. ఎందుకంటే శిష్యుడే కదా, గురు శిష్యులు కాబట్టి ఖచ్చితంగా ఆయన వచ్చి ఎడిట్లోనో దేంట్లోనో కూర్చున్నారేమో అని అనిపించింది. పెనికి పెద్దకి ఏమన్నా ఎక్కడన్నా సింక్ ఉందా, లేదంటే అది డిఫరెంట్ జోనర్? లేదు, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఉప్పెన అంటే ఒక తండ్రి కూతురు లవ్ ఈ టైప్లో నడుస్తుంది అంత సినిమా. ఇది టోటల్ డిఫరెంట్. తన ఊరి కోసం, తనకి ఒక ఐడెంటిటీ కోసం ఎక్కడో మారుమూల కొండ కింద ప్రాంతాల్లో బతికినటువంటి జనాల కోసం, తన ఊరి కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటం ఈ సినిమా. ఓకే ఓకే. అది మ్యూజిక్ అది ఎలా ఉందండి? ఏఆర్ రెహమాన్ కోసం అసలు చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో, ఏఆర్ రెహమానే కావాలని పట్టుబట్టి ఆయన్ని ఎందుకు పెట్టుకున్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది జనాలందరికీ. యూట్యూబ్లో అయితే సెన్సేషన్ చేసింది చిక్రీ చిక్రీ సాంగ్. థియేటర్లో ఎలా ఉంది? అసలు మామూలుగా లేదు. చిక్రీ చిక్రీ సాంగ్ కానీ, ఫస్ట్ రై రై రారా సాంగ్ కానీ, తర్వాత హల్లో హల్లో. అసలు హల్లో హల్లో అయితే అమ్మాయిలు, లేడీస్ మొత్తం అందరూ కూడా పిచ్చి ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క ఆడియన్స్, ఫ్యాన్స్ అనే కాదు మామూలు ఆడియన్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు సాంగ్స్ని. అందాల రాణి జాన్వి చాలా బాగుంది థియేటర్లో, అదే సినిమాలో. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ తన గ్లామర్ని అంతా కూడా పర్ఫెక్ట్గా చూపించాడు బుచ్చిబాబు. కానీ కొంచెం ఏమన్నా క్యారెక్టర్కి యాక్టింగ్కి ఏమైనా స్కోప్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. కొంచెం ల్యాగ్ అయితే ఉంది జాహ్నవి పార్ట్ అంతా కూడా. చాలామంది దేవరాలో ఎలా ఉందో సేమ్ పెద్దిలో కూడా అలానే ఉందని ట్రోల్ చాలామంది చేసేవారు. ఎస్ దట్స్ ట్రూ. అలాగే అనిపించింది. తన స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, ఆ మాటలు, అల్లరితనం అంతా కూడా దేవరా నుంచి అక్కడ నుంచి పక్కకు దూకేసి చేసిందేమో అన్నట్టుగా కనిపించింది సినిమాలో. ఓకే ఓకే. కనిపించింది థియేటర్లో. షూర్ కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం అదే. ఓకే, డ్యాన్స్లు అవి బాగానే చేశారా చరణ్ గారు? సూపర్. అసలు జానీ మాస్టర్ కంపోజింగ్ 3 songs కూడా. సో 3 songs కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి 3 కూడా. ఓకే, నాయక్ రేంజ్లో ఉన్నాయి. నాయక్ మించి ఉంటుంది యాక్చువల్లీ. సూపర్. ఓకే ఓకే. ఇంకా ఆడియన్స్ అది అంత ఖుషియా? సో ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అని చెప్పొచ్చు. సినిమా కొంతమంది ల్యాగ్ ఉంది అలా ఉంది అన్నా కానీ ఖచ్చితంగా అయితే సినిమా బాగుంది. కేవలం థియేటర్స్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఈ చాలామంది ఈ ఓటీటీలో వాటిలో చూడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ 2 రోజులు. దానికి మీరు ఏమంటారు? ఓటీటీలో అంటే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ క్వాలిటీ వేరు, అది వేరు, అది ఓకే. పైరసీని అయితే ప్లీజ్ ఎంకరేజ్ చేయొద్దు. నార్మల్ ఈ మూవీ రూల్స్లో అట్లా ఇట్లో చూస్తే ఆ సినిమా ఫీలే రాదు. ఈ సినిమానే కాదు, ఏ సినిమా కూడా ఫీల్ ఉండదు. మెయిన్ బుచ్చిబాబు కోసం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సినిమా వైష్ణవ్ తేజ్ అన్న ఒక చిన్న యాక్టర్, అంటే తనకి చాలా కొత్త యాక్టర్ అప్పుడు. తన దగ్గర నుంచి సెకండ్ మూవీనే రామ్ చరణ్తో ఒప్పించి అంత భారీ బడ్జెట్తో సినిమా ఒప్పించి చేసాడంటే చాలా గట్స్ ఉండాలి. తను ముందే కాన్ఫిడెంట్గా ఉన్నట్టు మేబీ ఆ లైన్, లేదంటే అంత రిస్క్ చేయడు. ఇక కలెక్షన్స్ వస్తాయా లేవా అన్నది ఈ 2-3 రోజుల్లో ఎంతవరకు కొడతారో తెలిసిపోతుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ ద్వారానే చాలా మంచిగా వచ్చినట్టున్నాయి కలెక్షన్స్ అవి కూడా. ఓపెనింగ్స్ బాగున్నాయి.
సో ఇంకెలాగో రాబోయేది వీకెండ్ కూడా. సో వీకెండ్ కూడా పెద్ది కుమ్మేస్తాడు. సినిమాలు కూడా ఏం లేవు ఇప్పుడు ప్రజెంట్. అందరూ పెద్దికి జై అంటాం ఖాయం. విన్నారు కదా, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి. థియేటర్కి వెళ్ళి చూడాలంటే చూడండి. సినిమా మాత్రం బాగుందని బ్రో చెప్తున్నాడు. మనం కూడా చూసొచ్చి మనం కూడా మళ్ళీ చెప్తాం. రైట్, బాయ్.